కరీంనగర్లోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే తమ 3 నెలల చిన్నారి ప్రాణాలు తీసిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులకు అండగా పలు ప్రజా సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఇప్పుడు అడ్మిట్ చేసిన తర్వాత చెవు నొప్పి అని ట్రీట్మెంట్ జరిగింది కదా, అలా ఏమన్నా రిపోర్ట్ వచ్చిందా? చెవుకు కానీ కూడా ట్రీట్మెంట్ గురించి డాక్టర్ అది చెవు నొప్పి కదా, ఒకటే పరికి మంచిగా అవుతుంది అన్నట్టుగా ఈ మాదిరిగా చెప్పిండు. ఏం తక్కువ కాదు, కానీ ఏడుతా ఉంటే కొంచెం ట్రీట్మెంట్ లో నిద్రపోయేదాన్ని ఏదో ఉంటుంది కదా. ఇట్లా తీసుకున్నా పంపిస్తే ఎందుకు వచ్చింది జిల్లా మాది. నిన్న మార్నింగ్ ఓపీకి వచ్చినాం సార్. ఇక్కడికి నాకు ఒక 2 months బాబు ఉన్నాడు. చాలా హెల్దీగా ఉన్నాడు, కానీ కొద్దిగా ఏడుస్తున్నాడు అని నేను ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చినాక అసలు ఈడ డాక్టర్ కరెక్ట్ టైంకి లేడు. ఫోన్ చేస్తే ఇంత ఎర్లీగా రావనంటే ఓపీకి ఎక్కువ ఛార్జ్ అవుతుంది అని ఫస్ట్ చెప్పేసినే. సరే మనకు ఇట్లా ఏడుస్తాను అని కూడా ఒక 200 ఎక్కువ పెట్టి కూడా సార్ రప్పించిన కిందికి. మరి సార్ ఏం ప్రాబ్లం అంటే, సార్ ఇట్లా ఎప్పుడో ఒకసారి ఏడుస్తాను సార్ బాబు అని చెప్పిన. సార్ చెప్తే సార్ ఇట్లా చెక్ చూసిండు. చూసి అది కేసీ డయాగ్నోసిస్ కు ఒకటి స్కానింగ్ రాసిండు. నైట్ ఉన్నాం, సేమ్ మళ్ళా సెలైన్ పెట్టిలు. మార్నింగ్ వెళ్ళిపోర్రా అని చెప్పిండు. ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోమంటే సారు ఎన్ని గంటలకు వస్తానని సిస్టర్ని అడిగితే 10కి వస్తా అన్నది. మరి మేము సార్ మార్నింగ్ వెళ్ళిపోమన్నాడు, మేము అడిగి వెళ్ళిపోతాం, వెహికల్ తెచ్చుకున్నాం, మేము కూడా మంచిగానే ఉన్నాడు అన్నాడు కదా బాబు, ఎందుకు ఉంచుకుంటారంటే సార్ ఫోన్ చేసి రమ్మన్నారు అంటే ఆమె రెస్పాండ్ కాక ఫోన్ చేస్తే నేను 10 గంటలకు వస్తా అని మెల్ల 10 గంటలకు వచ్చింది సార్. తీసుకున్నాం. ఇక రూమ్ రెంట్ అవన్నీ వెళ్ళిపోయేటప్పుడు డిశ్చార్జ్ బిల్ వేస్తా అన్నాడు. మరి ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఎందుకు ఉంచుకుంటారు సార్ ఈవినింగ్ దాకా అని అంటే, ఇది ఎందుకు బాబు మీకు ఏం తెలుసు, మంచిగా బాబు మంచిగానే ఉన్నాడు. నేను డాక్టర్ రమేష్, పీడియాట్రిషియను. నిన్న మార్నింగ్ పాప బేబీ ఆఫ్ రమ్య ఎక్సెస్ క్రైతో అని ఫీవర్ కోల్డ్తో అడ్మిట్ అయింది. తర్వాత దానికోసం ఇన్వెస్టిగేషన్ అన్ని చేసినాం. నిన్న అబ్జర్వేషన్ కోసం ఉంచుదామని అడ్మిట్ చేసినాం అనమాట. ఈరోజు సాయంత్రం ఏమైందంటే సడన్గా వామిటింగ్ చేసుకున్నది. మామూలుగా వామిటింగ్ చేసుకున్న తర్వాత వెతుకొని భుజం మీద వేసుకోవాలి, వాళ్ళు వేసుకోలేదు. సడన్గా ఆస్పిరేషన్ అయ్యి థ్రోట్లో అబ్స్ట్రక్షన్ అయ్యి ఆస్పిరేషన్కి పోయింది బేబీ. సడన్గా దాని తర్వాత కార్డియాక్ అరెస్ట్ అయింది. మేము అన్నీ రికవరీ చేసి సిపిఆర్ అన్నీ చేసినాము, ఆక్సిజన్ అవన్నీ, కానీ కాలేదు. బేబీ ఎక్స్పైర్ అయింది 6 o'clock అనమాట. ఇవాళ ఈవినింగ్. ఇప్పుడు లేదు, ఇమ్మీడియట్ ఫోన్ చేయగానే వెంటనే వచ్చాగానే ఆస్పిరేషన్ అయింది. అది ఆల్రెడీ ఫోన్ చేయగానే వెంటనే వచ్చాను కిందికి. అప్పటికే ఆస్పిరేషన్ అయిపోయి థ్రోట్లో మొత్తం పాలు బయటకు వస్తున్నాయి. అవి లేదు నిర్లక్ష్యం లేదు. తర్వాత మళ్ళీ సిపిఆర్ చేసినాం. అయినా పాజిబిలిటీ ఏంటిది, బాబు చనిపోయారు కదా, చనిపోయాక వెంటనే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ చెప్పారు అక్కడ వాళ్ళకి? చెప్పినా కదా. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసినట్టే మా హాస్పిటల్ స్టాఫ్ మీద నా మీద దాడి చేసి మొత్తం హాస్పిటల్ ఫర్నిచర్ మన అద్దాలన్నీ వల్లగొట్టారు వాళ్ళు. లేదు, అక్కడ సిస్టర్ దగ్గరే ఉన్నాయి. అట్లేదు, అక్కడే ఉన్నాయి, సిస్టర్ దగ్గరే ఉన్నాయి.